45 దినముల ఈ మండలకాల ఉపవాస దీక్షలో ఇది 3వ దినం, అనగా మార్చి 7వ తేదీ. మన ధ్యానాంశము గాడ్స్ మర్సీ ఈజ్ గ్రేటర్, దేవుని దయ గొప్పది అనే అంశము ధ్యానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ దయ, నీ కనికరము ఎంతో గొప్పది. దాని మీద మేము ధ్యానము చేస్తుండగా నీ పవిత్రాత్మను మాకు తోడుగా ఉంచి మమ్మల్ని దీవించి బలపరిచి నడిపించుమని, ఈ ధ్యానం వినుచున్న బిడ్డలందరికీ మీ ఆదరణ విశ్వాసమందు బలపరచబడటకు ఉపయోగకరంగా మార్చుమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా ఉండు కృపదాయి చేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దయ గొప్పది అనే అంశము మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుడు దయామయుడు, ఆయన కరుణామయుడు అని బైబిల్ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన దయ కలిగినటువంటి దేవుడు, ఆయన దయాదాక్షిణ్యము కలిగినటువంటి దేవుడు అని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆయన దయ గొప్పది కాబట్టి మనం ఈ లోకంలో ఆశీర్వదించబడి దీవించబడుతున్నాం. ఇంకా ఈ లోకము దీవించబడుతుంది, మనమందరం ఆశీర్వదించబడుతున్నామంటే ఆయన దయ మాత్రమే అని నేను మీకు జ్ఞాపకం చేయుచున్నాను. ఎందుకంటే ఆయన దయామయుడుగా మనకు దేవదేవుని యొక్క సుగుణము మనకు జ్ఞాపకం చేయబడుతుంది. బైబిల్ గ్రంథంలో కీర్తనకారుడు రాసినటువంటి కీర్తన నేను చదివి వినిపిస్తాను. కీర్తన 103వ కీర్తన దయచేసి గమనించమనవి. 103వ కీర్తన 8వ వచనము గమనించ ప్రార్థన. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. ఎందుకు ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపా కనికరం గల దేవుడు అంటే మన కీడు మనము చేసిన ఇష్టం, దేవునికి ఇష్టం లేని క్రియలను బట్టి వెంటనే మనల్ని ఆయన మొత్తలేదు, కీడు చేయలేదు, మనల్ని శపించలేదు, మనల్ని పడగొట్టలేదు. ఎందుకంటే దేవుడు కనికరం కలిగినటువంటి దేవుడు, దేవుడు దయ కలిగినటువంటి దేవుడు. ఆయన దయ భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉందో ఆయన భక్తుల ఎడల ఆయన కృప అంత అధికముగా ఉంది అని వాక్యము సెలవిస్తూ ఉంది. దావీదు రాస్తున్నాడు, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు మరియు కృపా సమృద్ధి గలవాడు. ఆయన దీర్ఘశాంతము, దయ కలిగి ఎంతో శాంతము కలిగి మనం ఆయన యొద్దకు వస్తామని, మన జీవితాలు మార్చుకుంటామని, మన జీవితాలు సరిచేసుకుంటామని దేవుడు ఇంకా ఆశపడిన సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దావీదు 136వ కీర్తనలో కూడా రాసినటువంటి భాగము నేను మీకు జ్ఞాపకం చదివి వినిపిస్తాను. 136వ కీర్తన 1వ వచనంలో, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముడును. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దేవుడు దయగలవాడు కాబట్టి మన జీవితాల్లో ప్రతిదినము కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. నేను నా విశ్వాస జీవితంలో ప్రతిదినము నేను ప్రార్థనలో, ఉదయకాల ప్రార్థనలో దేవుణ్ణి ప్రార్థించే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవా నీవు దయాదాక్షిణ్య పూర్ణుడు, నీవు కృపా సమృద్ధి కలిగినటువంటి దేవుడు, మా జీవితాన్ని పొడిగించి నూతన దినం మా జీవితాల్లో వరముగా ఇచ్చినందును బట్టి నీకు స్తోత్రమని ప్రార్థనతో నా దినచర్య ప్రారంభిస్తాను. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతి చెల్లించండి. మన ఎడల ఆయన దయను బట్టి, ఆయన కనికరమును బట్టి, ఆయన జాలిని బట్టి, ఆయన ప్రేమను బట్టి ప్రతిదినము
కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాం. ఎందుకంటే మనం చేసినటువంటి కార్యములను బట్టి, మన ఆలోచనలు బట్టి దేవుడు మనల్ని మొత్తలేదు అని వాక్యమందు వ్రాయబడి ఉంది. మన పాపములను బట్టి మనకు ప్రతిఫలము ఆయన ఇవ్వలేదు. మన దోషములను బట్టి దేవుడు మనల్ని విడిచిపెట్టి నలగగొట్టిన దేవుడు కాదు. మనం కొన్నిసార్లు దేవునికి దూరముగా వెళ్ళినప్పటికీ, కొన్నిసార్లు ఆయనకు ఆయాసకరముగా జీవించినప్పటికీ, అనేక సార్లు దేవునికి వ్యతిరేకమైన మార్గంలో ఆలోచనలు వెళ్ళినప్పటికీ దేవుడు ఇంకా మనల్ని కరుణిస్తున్నాడు, ఇంకా ఆయన మనల్ని క్షమిస్తున్నాడు, ఇంకా ఆయన దయలో మనల్ని కాపాడి భద్రపరిచి దీవిస్తూ ఉన్నాడు. అందును బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపా సమృద్ధి గలవాడు, దీర్ఘశాంతుడు అని దావీదు కొనియాడుతున్నాడు. నిజమే, ఆయన దీర్ఘశాంతము, ఆయన కృప సమృద్ధి అయిన కృప. ఆ కృప జీవము కంటే ఉత్తమమైంది. ఆయన దయ ఆయన ఎంతో విస్తారమైంది, దయాదాక్షిణ్య పూర్ణుడు. కాబట్టి మనం ఇంకా ఆశీర్వదించబడి దీవించబడుతున్నాం. మరొకసారి ఈ మండల కాలంలో దేవుని దయకు మనం పాత్రులమై ఆయన దయను పొందుకొని ఇంకా అనేకులకు దేవుని ప్రేమను, దయను పంచే బిడ్డలుగా ఉండుటకు దేవుడు మన జీవితంలో ప్రతిదినము ప్రతి విషయంలో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. కృతజ్ఞతాస్తుతి ప్రతి విషయంలో మనం దేవుని కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. దేవా, నీ తలంపులు ఎంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక కంటే లెక్కకు ఎక్కువై ఉన్నవి అని దావీదు 139వ కీర్తనలో రాస్తున్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, లెక్కింపలేని కార్యాలు, ఇసుక కంటే లెక్కకు మించినటువంటి కార్యాలు మన జీవితాల్లో దేవుడు జరిగిస్తున్నాడు. అందును బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాం. ఆ దయగలిగిన దేవుని నీడలో మనం ఇంకా వర్ధిల్లుటకు ప్రభు తన కృప ఆశీర్వాదములు, దీవెనలు మనకు అనుగ్రహించి దీవించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేయదము. మా మంచి కాపరి, దయాదాక్షిణ్య పూర్ణుడా, కృపా సమృద్ధి గల దేవా, మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా పాపములను బట్టి మాకు ప్రతీకారము చేయలేదు, మా దోషములను బట్టి మమ్మల్ని నలగగొట్టక నీవే ఈ భూమి మీదకి దిగివచ్చి నీ ప్రాణం అర్పించినటువంటి దేవుడు. నీ దయ ఎంతో అమోఘమైనటువంటిది, దీర్ఘశాంతము కలిగినటువంటి దేవుడు, దయ సమృద్ధి కలిగినటువంటి దేవుడవు తండ్రి. నీ దయలో ఇంకా మేము ఆశీర్వదించబడి అనేకుల్ని ప్రేమించి నీ ప్రేమను పంచి బిడ్డలుగా మమ్మల్ని దీవించి నడిపించుమని యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్.